ఓం సాయిరామ్. కృష్ణం వందే జగద్గురుం అని జగద్గురువులు అనగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. అలానే మన గురువులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా స్వామివారి సంపూర్ణ అనుగ్రహంతో వారి శత జయంతి మహోత్సవ కార్యక్రమాలలో గ్రామాలలో, పట్టణాలలో ఇలా విశ్వం అంటే గ్రామాలు, జిల్లాలు, రాష్ట్రాలు ఇలా విశ్వవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు, ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు, అలానే సేవా కార్యక్రమాలు ఈ శత జయంతి మహోత్సవ కార్యక్రమాల్లో అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి లోకంలో. అందులో భాగంగా తెలంగాణలో ఖమ్మం జిల్లాలో పూసమంచి గ్రామంలో మహాన్యాసపరుగా రుద్రాభిషేక కార్యక్రమాలు జరగబడుతున్నాయి. అందులో భాగంగా మొట్టమొదటిగా మహాగణపతి పూజ చేసుకోవడం జరిగింది, గణపతి ప్రార్థన. తద్వారా గణపతి ప్రార్థన చేయడం వలన ఈ రోజు అనుకున్న కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి కావాలని, అలానే ఈ మహాన్యాసపూర్వక రుద్రాభిషేక కార్యక్రమాలు ఎందుకొరకైతే పెట్టుకున్నామో ఆ సంకల్పం దిగ్విజయంగా పూర్తి కావాలని, అసలు ఈ మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేక కార్యక్రమాలు అనేది లోక కళ్యాణార్థం, జగద్రక్షణార్థం సంకల్పం చెప్పడమే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా స్వామినః శత జయంతి మహోత్సవ యజ్ఞకర్మణి లోక కళ్యాణార్థం, జగద్రక్షణార్థం, విశ్వశాంతి ప్రాప్త్యర్థం మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రవారాభిషేచనం కరిష్యే అని సంకల్పం చేస్తున్నాం. ఇంతకు పూర్వం కూడా అనేక గ్రామాలలో, ఉదాహరణ 2-3 గ్రామాలు, పెద్ద మునగాల అనే గ్రామం, అలానే గొల్లపూడి అనే గ్రామం, అలానే వైరా గ్రామం, ఇలా అనేక చోట్ల చేసుకుంటూ మహాన్యాసపూర్వక చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకు ఇన్ని చోట్ల చేయటం అంటే లోకమంతా ప్రశాంతతగా ఉండాలి, సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు అనే ఆ కార్యక్రమ ఉద్దేశంతో మహాగణపతి పూజ చేసుకున్నాం. ఆ గణపతి అనుగ్రహంతో ఇప్పుడు రాక ఎన్ని అయితే చేస్తున్నామో కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి జరుగుతున్నాయి. ఈ మహాన్యాసం అనేది ఏమిటి అనగా, నా రుద్రో రుద్రమర్చయేత్ అని, రుద్రు కానివాడు రుద్రాభిషేకం చేయలేడు. అదేంటి అనగా, మామూలుగా సహజంగా చెప్తూ ఉన్నారు, స్వామివారు చెప్తున్నారు, పెద్దలు చెప్తున్న ద్వారా ఏంటంటే, మనం ఈ రోజు శివాలయం వెళ్ళాం, లేదు ఈ రోజు రుద్రాభిషేకం చేసుకున్నాం, మనం వెళ్ళి రుద్రుడికి అభిషేకం చేస్తాం అనుకుంటామట. కాదట. రాత్రిపూటే పరమేశ్వరుడు మనలో ప్రవేశించి నువ్వు వచ్చి అభిషేకం చెయ్యి అంటాడు. అంటే మనం రుద్రుడి దగ్గర వెళ్ళటం కాదట, రుద్రుడే మనలోకి వచ్చి మనలో ఉండి మనని ఆ అభిషేకం చేయమని చెప్తాడట. అదే నా రుద్రో రుద్రమర్చే, రుద్రుడు కానివాడు రుద్రాభిషేకం చేయలేడు. అందుకే రుద్రుడు కావాలంటే ఎలా అంటే, దాంట్లో మహాన్యాసంలో చెప్తుంటారు. ఒక్కొక్క అంగళం శిరస్సు నుంచి పాదాల దాకా, పాదాల నుంచి శిరస్సు దాకా ఒక్కొక్క అంగంలో శివుడిని ఆవాహన చేసుకోవటం. అలానే దిక్కులు ఉన్నాయి, తూర్పు, ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ అంటారు కదా. అలా 8 దిక్కులు ఉంటాయి. 8 దిక్కుల్లో రుద్రావతారాన్ని పూజించటం, ఆకాశాన్ని, పృథ్వీ, ఇలా అనేక రకాలుగా ఈశ్వరుని మనలో ఆవాహన చేసుకొని తద్వారా మనమే నా రుద్రో నువ్వే నేను, నేనే నువ్వు, నేనే నీకు అభిషేకం చేస్తున్నాను అని చెప్తూ ఉంటారు. అదే మహాన్యాసం. దాంట్లో చెప్తాం కానీ, దాంట్లో పంచాక్షరి మంత్రం అన్నది ఓం నమః శివాయ. ఇది కూడా ఎందుకు వచ్చింది అంటే, తండ్రి బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత అంటే పిల్లలకి సకల విద్యలు, సకల విజ్ఞానం నేర్పించాలి. అనంతావే వేదాః, అనంతమైనది వేదం. విద్య అంటే అనంతమైన విద్య. ఈ అనంతమైన విద్యని తండ్రి క్షణకాలంలో నేర్పించడం ఎలా? ఇప్పుడు మనం లోకంలో చూస్తే ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఒక ఇంజనీర్ గారు ఉంటారు. ఇంజనీర్ గారు అంటాం. ఆ ఇంజనీర్ గారు కావటానికి అతను 10th, ఇంటర్ అవి చదువుకుంటారు. ఇంజనీర్ గారు అనేసరికి దాంట్లోనే ఎన్నో రకాలైన ఇంజనీర్లు ఉంటాయి. సివిల్ ఇంజనీరు, అలానే మెకానికల్ ఇంజనీర్లు, ఎలక్ట్రికల్ ఇంజనీర్లు అనేక రకాలు ఉంటాయి. డాక్టర్లు గారు కలిసి దాంట్లో అనేక రకాలు ఉంటాయి. అంటే అనంతమైన విద్య. ఆ విద్యకి ఇంత అనేది ఉండదు, ఎంతో విద్య ఉంటుంది. అంత విద్యని తల్లిదండ్రులు అక్షరాభ్యాసం రోజున నేర్పించాలి. ఎలా నేర్పించాలంటే, వేదం చెప్పింది అనంతావే వేద, అనంతమైన వేదని పిల్లవాడికి నేర్పిస్తున్నాను. ఎలా నేర్పిస్తారంటే, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, మనకి 3. 4వది తర్వాత వచ్చిందండి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదంలో మొదటి వేదం ఋగ్వేదం నుంచి వచ్చి, చివరి వేదన సామవేదం నుంచి మధ్యలోకి వస్తే యజుర్వేదం. యజుర్వేదంలో కూడా మొట్టమొదటి ఇషేత్వోర్జేత్వా వాయవస్థ అని ప్రారంభమైంది. అక్కడి నుంచి ఒక్కొక్క అక్షరం తీసుకుంటూ వచ్చి చివరిది నారాయణ, మహానారాయణ అంటారు. దాంట్లో అక్షరం వెనక నుంచి తీసుకొచ్చి మధ్యలోకి వస్తే రుద్రం అని వస్తుంది. అంటే వింటున్నారా? అనగా 3 వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదంలో
మధ్యలో అంటే యజుర్వేదం. యజుర్వేదంలో వెనక నుంచి ముందు నుంచి వస్తే మధ్యలోకి వస్తే రుద్రం. ఆ రుద్రంలోకి అయితే నమస్తే రుద్రం అనవా, చివరి నుంచి అక్షరాలు తీసుకొస్తే మధ్యలో వస్తే నమస్సోమాయిచ. నమస్సోమాయిచలో మధ్యలోకి వస్తే శివాయ, ఓం నమ శివాయ. ఈ నమ శివాయ అంటే మనిషికి శిరస్సు నుంచి పాదాల నుంచి మధ్యలో ఉన్న బొడ్డు ఎంత ముఖ్యమో, భూమికి మధ్యలో భూమి రేఖ అనేది ఎంత మధ్యలో, అలా అన్నిటికీ మధ్యది ఏంటిది అంటే వేదాలకి మధ్యలో నమశివాయ. అది చాలా పరమ పవిత్రమైనది. నమశివాయ ఒకటి చేస్తే చదివితే చాలు, వేదాలు మొత్తం చదివినట్టే. అందుకే తండ్రి ఏం చేస్తాడంటే అక్షరాభ్యాసం రోజున కుడి తొడ మీద కూర్చోబెట్టి పలక మీదో లేకపోతే బియ్యం మీద నమశివాయ సిద్ధం నమః అని చెప్తారు. ఈ వేదాలకి సారం నమశివాయ అని చెప్తారు. అలానే నమశివాయకి 5 అక్షరాలు. ఓంకారం 1. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమః. ఓం ఓం అని జపం చేస్తుంటారు. మనలాంటి వాళ్ళు గృహస్థులు ఏం చేయాలి? ఓం అని చెప్పి ఓం సాయిరామ్, ఓం నమ శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం ఒకటే చదవకుండా తర్వాత ఏదో చదవాలి. ఓంకారం ఒకటే పఠించే వాళ్ళు ఎవరంటే సన్యాసులు, యోగులు వరకే అది సరిస్తారు. అలాంటి యోగుల ద్వారా స్తుతించబడుతున్న పరమేశ్వర నీకు నమస్కారం అని ఓంకారానికి సంబంధించిన శ్లోకం. 2వ శ్లోకం నమశివాయ ఉంటుంది. నకారం నమశివాయ. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢాయ. నకారంగా నమస్తే దేవదేవ మహాదేవుడు అంటారు. ఆయన ఒక్కనే పిలుస్తారు. ఆయన అంటే శివుడు. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢాయ, నకారాయ నమో నమః. అలాంటి వాడ నమస్కారం అని. ఇప్పుడు మాకి ఒక శ్లోకం. మహాదేవం మహాత్మానం. మహాదేవుడు అంటారు. అనేక దేవుళ్ళు ఉంటారు. మీరు చూడండి, హర హర మహాదేవ మహాదేవ. ఈ మహాదేవ్ అంటే ఈయనే. మహాదేవం మహాత్మానం, మహాపాతక నాశనాలు. అనేక తెలిసి తెలియక మహాపాతకాలు చేస్తుంటారు. ఆ పాతకాలు పోగొట్టేవాడా నీకు నమస్కారం అని. నామ షి అనే అక్షరం మీద శ్లోకం. శివం శాంతం జగన్నాథం. శివుడు అనేవాడు శాంత స్వరూపుడు. కానీ శివుని చూస్తే ఎలా ఉంటాడంటే విభూది రాసుకొని ఒంటి నిండా విభూది ఉండి సింహంది వస్త్రం కట్టుకొని శ్మశానాల్లో ఉంటూ జటాలు కట్టుకొని చూడటం భయంకరుడుగా ఉంటాడు. చూడటానికి భయంకరుడుగా ఉంటాడు కానీ ఆయన చాలా శాంత స్వరూపం. విష్ణుమూర్తి ఉంటారు, శాంతాకారం భుజగేశనం. ఆయన ఆకారం శాంతం కానీ ఆయన శాంతుడు కాడు. ఈయన శాంతం పద్మాసనస్థం. చూడటానికి భయంకరుడుగా ఉన్నా కూడా శాంతమైన స్వరూపం ఈయన. అలాంటి ఈశ్వరుడా శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహక. లోకాన్ని ఎప్పుడు అనుగ్రహిస్తూ ఉండేవాడా, లోకానుగ్రహకారం. శివమేకం పరమందే శిఖారాయ నమః. అలాంటి వాడా నీకు నమస్కారం అని. నామ వాహనం మీద అనే అక్షరం మీద శ్లోకం మీద చెప్పుకున్నాం. వాహనం వృషభోయస్య. ఈయన వాహనం వృషభం. వాహనం వృషభోయస్య వాసుకి కంఠభూషణం. అందరూ ఆభరణాలు, అనేక రకాలైన వజ్ర వైఢూర్యాలైన కంకణాలు, అలానే శిరస్సు మీద పెట్టుకుంటే కిరీటాలు, ఇవన్నీ చూస్తారు. ఈశ్వరుడికి అవే ఉండవు. వాసుకి కంఠభూషణం. ఆయనకి కంఠాభరణం ఏంటంటే వాసుకి కంఠభూషణం. వామే శక్తిధరం. ఎడం చేతి వైపున శక్తి ఉంటుంది, అమ్మవారు ఉంటుంది. వామే శక్తిధరందే వకారాయ నమో నమః. అలాంటి వాడా నీకు నమస్కారం అని చెప్తుంటాడు. ఇది నమశివాయలో ఎంత అర్థం అనేది తెలుసుకుందాం. చివరి అక్షరం నామ శివాయ. యా అక్షరం గురించి చెప్పుకుంటున్నాం. యత్ర కుత్ర స్థితం దేవం సర్వవ్యాపి నమీశ్వరం. ఇక్కడ అక్కడ ఎక్కడ లేదు, ఎక్కడ చూసినా ఆయన ఉంటాడు. ఉదాహరణ, మనకి దశావతారాలలో ప్రహ్లాదుడిని అడుగుతాడు వాళ్ళ తండ్రి, నారాయణ అడుగుతున్నావు, ఎక్కడుంటావా, అక్కడ ఉంటాడా, ఇక్కడ ఉంటాడా అంటే ఆ ప్రహ్లాదు చెప్తాడు, చెట్టు మీద ఉంటాడు, పుట్టలో అయినా ఎక్కడ చూసినా అంటాడు. అప్పుడు ప్రహ్లాద్ తండ్రి అడుగుతాడు, ఈ స్తంభంలో చూపించగలుగుతావా? ఎక్కడైనా సమీపంలో ఉండేవాడు ఇక్కడ చూపటం ఎక్కడే ఉంటాడు, స్తంభంలో ఉంటాడు. స్తంభం నమో నారాయణ అంటే దాంట్లో స్తంభంలో ఉంటాడు. అలానే ఈ పరమేశ్వరుడు ఎక్కడుంటాడు అని చెప్పడానికి ఇక్కడ అక్కడ ఎక్కడైనా అన్నిట్లో అంట. ఎత్ర కుత్రస్థ దేవం సర్వవ్యాపం. ఎల్లింగం పూజ. మరి అభిషేకం చేసుకోవాలి కదా, ఆయనకు అర్చన చేయాలి కదా. ఎక్కడ ఆయన చూడాలి అంటే లింగ స్వరూపంలో ఉంటారు అని చెప్పారు. ఎల్లింగం పూజగే నిత్యం యకారాయ నమో నమః. ఆయన ఒక విశ్వం మొత్తం ఉన్న ఆయన్ని ఎక్కడ చూడాలంటే ఒక లింగంలో చూడాలి. అలాంటి లింగమే శివలింగాన్ని మనం చూసుకున్నాం, ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. అలాంటి పంచాక్షరి మంత్రంతో ఏర్పాటు చేసుకున్న శివలింగంకి అభిషేకం చేసుకుంటున్నాం. అలానే ఇక్కడ మనకి కాశీ వెళ్తే కాశీ విశ్వేశ్వరుడు అంటాం,
ఇంకో చోటకెళ్తే మల్లికార్జునుడు ఉంటాం, ఇంకో అరుణాచలేశ్వరుడు ఉంటాం. మరి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతజన్మ దినోత్సవ కార్యక్రమాల్లో మన మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేసుకుంటున్నాం కదా. మరి ఆ శివలింగం పేరు ఏంటి అంటే ఆ స్వామివారి పేరు, ఆ లింగం పేరు భగవాన్ శ్రీ సత్యసాయీశ్వర. సత్యసాయీశ్వరుడికి అభిషేకం చేసుకుంటున్నాం. అలాంటి మహాన్యాసంతో నేను వేరు నువ్వు వేరు కాదు, నా రుద్రో మృత్యేదు, ఆ రుద్రుణ్ణి మహాన్యాసపూర్వకంగా శిరస్సు నుంచి పాదాల నుంచి ఆవాహన చేసుకొని తద్వారా ఓ నమో భగవతే రుద్రాయ, ఓ నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః, నమస్తే రుద్రమన్యవ, నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః అంటూ ఆయనకి అనేక నమస్కారాలు చేసుకుంటూ ఆయనకి అభిషేక ప్రియ శివ. అభిషేకం ఎందుకు చేయాలండి రుద్రుడికి? రుద్రాభిషేకం అంటే ఒక్కో దేవతకి ఒక్కో ప్రీతికి. అభిషేక ప్రియ శివ, అభిషేకం చేయటం వల్ల తృప్తి చెందేవాడు ఈశ్వరుడు. అందుకని హర హర మహాదేవ్ అని చెంబు నీళ్ళు పోస్తే చాలు ఆయన భోళాశంకరుడు అడిగినవన్నీ ఇస్తాడు. ఆ అభిషేక ప్రియ శివ. అలంకార ప్రియో విష్ణు, విష్ణుమూర్తికి అభిషేకాలు ఉండవు. ఆయనకి ఏంటంటే తులసి పెట్టి పుష్పాలు పెట్టి అలంకార ప్రియో, అలంకారం చేసే ద్వారా తృప్తి చెందేవాడు విష్ణు. అభిషేక ప్రియ శివ, అలంకార ప్రియో విష్ణు, నమస్కార ప్రియో భాను, నమస్కారం చేయటం వల్ల సూర్య భగవానికి నమస్కారం. అందుకే సూర్య నమస్కారాలంట ఆయన తృప్తి చెందుతూ అంటారు. అలాంటి ఇష్టమైన రుద్రాభిషేకం చేస్తున్నాం. దీంట్లోనే వస్తుంది నమశివాయ అనే మూల మంత్రం ఈ రుద్రంలో వస్తుంది. అంటే రుద్ర వేదాలు మొత్తం చదివిన ఫలితం రావాలి అన్నా, యజుర్వేదం చదివిన మొత్తం ఫలితం రావాలన్నా, రుద్రం చదివిన ఫలితం రావాలన్నా, ఏ ఫలితం రావాలన్నా సూక్ష్మంలో నమశివాయ అనే ఒక్క మంత్రం చదివితే చాలు. వేదం మొత్తం వేద సారం. ఇప్పుడు నేను చూడండి, ఈ రుద్రాక్షమాల ఉంది. ఈ రుద్రాక్షమాలలో ఎన్నో మనల్ని తిప్పుతూ ఉంటాం. ఇది ఇక్కడి నుంచి మొదలుకు పెట్టి చూపుతూ ఉంటాం. ఎన్ని వందలు తిరిగాము, ఎన్ని చేసామంటే దీనికి కొనికి పూస అని ఉంటుంది. ఈ కొనికి పూస లేకపోతే దీనికి ఎంత లెక్కలేదు. ఈ కొనికి పూసే నమశివాయ. ఈ నమశివాయ లేకపోతే వేదం లేదు, రుద్రం లేదు, ఏమి లేదు. అలాంటి నమశివాయకి సంబంధించి రుద్రానికి సంబంధించింది యజుర్వేదానికి సంబంధించి 3 వేదాలు, 3 వేదాలకు సంబంధించి 4 వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. ఈ 4 వేద సారాలే రుద్రంలోనే నమశివాయ. అలాంటి 11 రుద్రాలు చదవటం. ఈ రుద్రం అనగా ఏంటి? నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశాంచపతయే నమః, నమో వృక్షేభ్యో హరికేశేభ్యో పశూనాం పతయే నమః, నమః సస్పింజరాయ త్విషీమదేవధీనాను. పరమేశ్వరాన్ని ఇంత గొప్పవాడు, పరమేశ్వరాన్ని గొప్పవాడు, నమో నమః నమో నమః నమో నమః అని ఆయన్ని స్తుతించేదే ఈ రుద్రం. ఈ రుద్రుడు అనే పదం ఎందుకు వచ్చిందంటే ఒకానొక సమయంలో దేవతలు రాక్షసులు యుద్ధం చేసే సమయంలో దేవతల దగ్గర ఉన్న సంపదలంతే ఆ చిన్న పిల్లవాడు ఎవరు అగ్నిహోత్రుడి దగ్గర పెట్టేసి దేవతలు యుద్ధానికి వెళ్ళారట. వెళితే ఈ అగ్నిహోత్రం కొంతకాలం ఈయన సొమ్ము కాదు కదా. ఈ అగ్నిహోత్రుడు చిన్నపిల్లవాడు, ఈ భగవంతుడు పరమేశ్వరుడు అలా సకల దేవతల సంపదలంతా అగ్నిహోత్రుడి దగ్గర పడి యుద్ధానికి వెళ్ళారు. వాళ్ళు తిరిగి వచ్చారు. ఇలా యుద్ధం చేసి నిర్వీర్యులయ్యి నిశక్తులయ్యి మళ్ళీ అగ్నిహోత్రుడి దగ్గరకు వచ్చి నా సంపద నాకు ఇవ్వమన్నారట. అగ్నిహోత్రుడు ఏం చేశాడంటే కొన్ని పెద్దలు చెప్తారు ఏమిటి అంటే, విత్తం పుస్తకం హస్తం పరంగతగత. విత్తం డబ్బు కావచ్చు, పుస్తకం కావచ్చు, ఇవి పరంగత. ఎవరన్నా అడిగేటప్పుడు ఒకేసారి కావాలంటారు, తీసుకెళ్తారట. వచ్చేటప్పుడు మొత్తం ఒకేసారి 1,00,000 రూపాయలు తీసుకెళ్లారనుకోండి, 10,000కి తర్వాత ఇస్తా, 10,000 ఇస్తా అలా వస్తాయి. పుస్తకం కూడా ఒకసారి తీసుకెళ్తే చింపేసి నాకు ఈ కాలం తీస్తా. ఈయన సంపద ఏమైందంటే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి అగ్నిహోత్రుడు అనుకున్నట్ట ఇది నా సంపద కాదు కదా, వద్దనుకున్నాడు. కొంతకాలం అనుకున్నట్ట ముట్టుకుంటే ఏమైంది, అరిగిపోయిందా కరిగిపోయిందా వాళ్ళకి ఇద్దాం అనుకున్నట్ట. కొంతకాలం అనుభవిస్తే ఏమైంది అనుకుంటా, కొంతకాలం నాది అనుకున్నట్ట ఆ సంపద. ఈ దేవతలందరూ వచ్చారు కొంతకాలం అయ్యాక, నా సంపద ఏమంటే నీ సంపద ఇది నాది అన్నాడు. ఎలా అగ్నిహోత్రుడి దగ్గర నుంచి తీసుకోవాలి, ఎవరు ఇస్తారు అని దేవతలందరూ వెళ్ళి విష్ణుమూర్తిని అడిగారట. పరమాత్మ ఏంటి నా సంపద నాకు ఇవ్వట్లే అంటే, నేనేమి ఇప్పించలేను, అది ఇప్పించగలిగేవాడు ఒక్కడే శివుడు అన్న. శివుడు శాంతంగా ఉంటాడు కదా, ఆయనే ఎలా ఇప్పిస్తారు అంటే కాదు, ఆయన రుద్రావతారం ఉంటుంది అనగా అందరూ నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ఈ రుద్రం గురించి చెప్తున్నాను అనమాట ఇదంతా. అలా ఈ రుద్రుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఈ దేవతలందరూ వెళ్ళి వాళ్ళ సంపదలంతా అగ్నిహోత్రుడు తీసుకుని ఇవ్వకపోతే ఈ స్తుతి చేసేసరికి శాంత స్వరూపంలో ఉన్న పరమేశ్వరుడు ఒక కన్ను, 3వ కన్ను తెరిచి రుద్రావతారం ఎత్తారట. రుద్రావతారం అంటే ఆయన ఎలా ఉన్నారంటే, 1,000,000 మంది సూర్యులు కలిస్తే ఎంత శక్తి ఉంటుందో, అగ్నిహోత్రం బడబాగ్ని ఎంత ఉంటుందో, మహాసుదర్శనులు 100,000,000 మంది ఎంత ఉంటే
అంత ఉగ్రంగా జ్వాలంగా ఉన్నారట. వెళ్ళి ఏంటయ్యా అని అడిగారట. అడిగితే అగ్నిహోత్రుడు మా సంపద ఇవ్వట్లేదు, అగ్నిహోత్రుడి దగ్గర మేము వెళ్తే ఆ అగ్ని జ్వాలతో మమ్మల్ని భస్మం చేస్తున్నాడు, వాళ్ళ దగ్గర ఉన్న సంపద మాకు ఇప్పించండి అనగానే అప్పుడు శివుడు ఒక్కొక్క అడుగు వేసి, అంటే రుద్రుడు ఒక్కొక్క అడుగు వేస్తూ అగ్నిహోత్రుడి దగ్గరికి వెళ్తే అగ్నిహోత్రుడు ఎలా ఉన్నాడు, నలుగురు సంపద తీసుకొని మామూలు ఒక సమిధి వేస్తే ఇంత ఉంటుంది జ్వాల, 4 సమిధులు వేస్తే ఇంత ఉంటుంది, 100 సమిధులు వేస్తే ఇంత ఉంటుంది, అలా దేవతల సంపద అంతా తీసుకొని మహాజ్వాలగా ఉన్నాడు. ఆయన దగ్గర ఎవరు. అప్పుడు అగ్నిహోత్రుడు 3వ కన్ను తెరిచి రుద్రావతారంలో ఒక్కొక్క అడుగు వేసేసరికి ఈ అగ్నిహోత్ర జ్వాలకి అగ్నిహోత్రుడు తట్టుకోలేక ఏడుస్తూ సంపదలంతా అక్కడ పడేసేసి పారిపోయాట. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడు, రోదనం చేసుకుంటూ వెళ్ళట. అమ్మో ఈ జ్వాల నేను తట్టుకోలేకపోయా, రుద్రావతారం నేను తట్టుకోలేకపోతున్నాను, సంపద అక్కడ పడేసి వెళ్ళిపోయాట. రౌద్రం లోంతో అంటే రోదనంతో వచ్చే రుద్రావతారం. ఆ రుద్రుడు శాంతపడటం కోసమే ఈ నమశివాయ అంటూ రుద్రాభిషేకం. రుద్రం అనే పేరు ఎందుకు వచ్చింది అంటే దేవతలకి ఎవరు ఏదైతే సంపద ఉంటే వారికి అప్పించిన. ఇప్పుడు రుద్రాభిషేకం చేయడం మనకు ఉపయోగం ఏంటి అంటే, మన సంపదలు ఎవరి దగ్గర ఆగిపోయినా సరే అవన్నీ సంపదలు మనకి రావటం, ఎవరెవరైతే మనది అనేది ఉంటుందో అవన్నీ రుద్రావతారంలో ఆయన ముందుకు వెళ్ళి మన సంపదను మనకి ఇస్తాం. తర్వాతే అలా నమశివాయ అని అలాగే రుద్రావతారం చేస్తూ ఉంటారు. ఇదంతా చేయటం ద్వారా దీంట్లో ప్రథమో దైవ్యోభిషకు, ఈయన ఎవరు, ప్రథమ దైవ్యాభిషకు, ఆయన మొట్టమొదటి వైద్యుడు ఎవరంటే ఈయనే భిషక్ అంటే వైద్యుడు అని. ప్రథమ మొట్టమొదటి వాడు, దైవ్య దేవతలకి మానవులకి అందరికీ మొట్టమొదటి వైద్యుడు ఈయన. అలాంటి వైద్యుడు భిషకు ఏమైతే రోగాలు ఉంటాయో సకల రోగాలు పోగొడతాడు. అలానే ఐశ్వర్యం ఈశ్వరాది ఇచ్చేది, ఐశ్వర్యం ఇచ్చేవాడు ఈశ్వరుడు. మామూలుగా లక్ష్మీదేవి అంటారు, లక్ష్మీదేవి ఐశ్వర్యం ఇవ్వగలిగేవారు ఈశ్వరుడు. అలాంటి ఈశ్వరుడు అనుగ్రహంతో అందరూ ఐశ్వర్యవంతులు కావాలని ప్రథమో దైవ్యో భిషక్ అని ఆ భిషకు అయిన ప్రథమ వైద్యుడైన ఈశ్వరుడు ద్వారా సర్వ అనారోగ్యాలు నివృత్తి, సంపూర్ణ ఆరోగ్యం కలగాలని మృత్యుంజయుడు అంటారు. ఈయన అనుగ్రహం ద్వారా అందరూ మృత్యుంజయులుగా అపమృత్యు దోషాలపై అందరూ ఆరోగ్యంగా ఆయుర్దాయంతో ఉండాలని ఆ పరమేశ్వరుని కోరుతూ ఇక్కడతో ముగిస్తున్నాను. ఈశ్వర అనుగ్రహం ద్వారా అందరూ ఐశ్వర్యవంతులు కావాలని, మృత్యుంజయ అనుగ్రహంతో అపమృత్యు దోషమై శతమానం భవతి అని వేదం చెప్పింది. శతమానం అలా నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని. అది కేవలం కూసుమంచి ఈ జిల్లా, ఈ రాష్ట్రం, ఈ దేశం, ప్రపంచం లోకా సమస్తాః సుఖినో ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు సర్వే జనాః సుఖినో భవంతు లోకా సమస్తాః సుఖినో భవంతు. ఈ మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం ద్వారా, ఈ రుద్రావతారం ద్వారా, పరమేశ్వర అవతారం ద్వారా ఈ లోకమంతా సద్యస్వృష్టి, అతివృష్టి లేకుండా, అనావృష్టి లేకుండా సద్యస్వృష్టి, మంచి వర్షాలు పడి పాడి పంట అభివృద్ధి వెయ్యి లోకమంతా ప్రశాంతంగా ఉండాలని పరమేశ్వరుని కోరుతూ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా స్వామివారి పాదాలకి శరణార్థి సాష్టాంగ నమస్కారాలతో ముగిస్తూ ఉన్నాం. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ.